సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఈ సీజన్లో మనం గమనిస్తుండేది అలర్జీ వ్యాధిగ్రస్తుల్లో కూడా పొడిదగ్గు ఎక్కువ చూస్తున్నాం. అలానే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో ఈ పొడిదగ్గుతో దగ్గరకు వచ్చే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఎవరికైతే అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళకి అలర్జెన్స్ దేనివల్ల అయితే అలర్జీ వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుందో వాటిల్ని ఐడెంటిఫై చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అవైలబుల్ ఉందన్నమాట. మనకి ఏవైతే పడని ఉన్నాయో తెలుసుకునేదానికి చిన్న అలర్జెన్స్ని ఇంజెక్షన్స్ రూపంలో మనం 2 చేతులు ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 120 దాకా మనం ఇవ్వచ్చు. అవి చేసినప్పుడు ఎక్కడెక్కడైతే దద్దుర్లు వస్తున్నాయో 3 mm కంటే ఎక్కువ దద్దుర్లు వచ్చిందో అవన్నీ మనకి శరీరంలో పడనివన్నమాట. వాటిని మనం ఐడెంటిఫై చేసుకుని వాటికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలర్జీలో అలర్జెన్స్ని మనం అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. వచ్చిన సిమ్టమ్స్ని తగ్గించుకునేదానికి మెడిసిన్స్ వాడుకోవాలి. సో అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఏవి పడుతున్నాయి ఏవి పడట్లేదో చూసుకొని వాటికి దూరంగా ఉండడం మొదటిది. రెండోది ఏదైతే మనకి ఎంత సివియారిటీ ఉందనేది టెస్టులు చేసి చూసుకొని మనకి ఐజీ లెవెల్స్ అంటాం, యూసినోఫిలిక్ కౌంట్ అంటాం, అలానే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి అవి ఆల్రెడీ ఆస్తమాగా మారిందా, ఇన్హేలర్స్ అవసరమా చూసుకొని వాటికి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం